ఓకే. హాయ్ అండి అందరికీ. ఓకే. కూలీ రివ్యూ గురించి నేను చేయకూడదు అనుకున్నాను. ఎందుకంటే మనకి ఎట్లాగో వ్యూస్ రావు, మనది కొత్త ఛానల్ కదా అన్నట్టు అనుకున్నాను. బట్ మార్నింగ్ 4 గంటలకి సినిమా చూసి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ నెగిటివ్గా చెప్తుంటే చాలా బాధేసింది సీరియస్గా చెప్పాలంటే. ఎందుకంటే నేను చెప్పిన సీరియస్గా చెప్తారు. సినిమా మరీ అంత గొప్ప అని నేను చెప్పడు, కానీ సీరియస్లీ సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ చాలా నెగిటివ్గా చెప్తున్నారు సినిమా కోసం. అంటే నేను ఒక బాగున్న సినిమాని ఇలాగా చెప్పడం అనేది చాలా బాధాకరం. ఒక్కసారి ప్రతి ఒక్కరూ సినిమాకి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా నచ్చకపోతే నా కామెంట్లు వేసుకొని గట్టిగా తిట్టుకోండి. ఓకే. రివ్యూలోకి వెళ్తే కనుక ఇది రొటీన్ స్టోరీ అయితే కాదు, ఒక కొత్త స్టోరీ లాగా ఉంటుంది. స్టోరీ అయితే స్టోరీ లైన్ అయితే కొత్తగా ఉంటుంది. కాకపోతే అక్కడక్కడ విక్రమ్ సీన్స్ పెట్టేలాగా ఉంటాయి. కానీ ఓవరాల్గా సినిమా అయితే నిజంగా చెప్పాలంటే ఆఫ్టర్ రోబో తర్వాత కొంచెం బెటర్గా అనిపించే సినిమా ఏమన్నా ఉందంటే రజనీకాంత్ కెరీర్లో ఈ సినిమాయే కన్ఫామ్గా చెప్పగలను. లోకేష్ కనకరాజు గారు గొప్పగానే తీశారు. కాకపోతే మనం విక్రమ్ లియో అక్కడక్కడ చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఓవరాల్గా యాక్టర్ల గురించి చెప్పాలంటే రజనీకాంత్ గురించి మనం చెప్పనవసరం లేదు. ఎందుకంటే రజనీకాంత్ గారు స్టిల్ 74 ఇయర్స్లో కూడా మనం ఆయన నుంచి ఇంకా వేరే విధంగా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం అది మన మిస్టేక్ అవుతుంది. కాకపోతే అతను చేశాడు, ఆ ఏజ్లో ఎంత చేయాలో అంత చేశాడు. ఓవరాల్గా అతను క్యారెక్టర్ పరంగా గుడ్. అట్లాగే నాగార్జున గారు వీరల రోజు మనం చాలా ఎక్స్పెక్ట్ చేసాం. కాకపోతే కనకరాజు గారు అక్కడక్కడ లేపారు, అక్కడక్కడ చాలా తక్కువగా ఉంటుంది నాగార్జున క్యారెక్టర్. ఇంకా అలాగే మన మలయాళం యాక్టర్ శోభిన్, ఇంకా అతని గురించి చెప్పాలంటే ఇంకా 1 మ్యాన్ షోలా ఉంటుంది అతని క్యారెక్టర్ అయితే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా రజనీకాంత్ గారు ఎంత ఉంటారో సినిమా అంతా మ్యాక్సిమం ఇంకా అంత సినిమా అంతా శోభిన్ గారు ఉంటారు. ఇంకా యాక్టింగ్ లెవెల్ అంటావా పీక్స్ శోభిన్ గారు అయితే పీక్స్. ఇంకా అట్లాగే ఇంకా ఉపేంద్ర గారి రోల్ కూడా వస్తారు. అట్లాగా ఉపేంద్ర గారు కూడా చాలా బాగుంటుంది. ఇంకా అమీర్ ఖాన్ గారికి క్లైమాక్స్ విషయానికి వస్తే అంటే కొంచెం విక్రమ్ సినిమాలో రోలెక్స్ ఎట్లా పెడతారో మ్యాక్సిమం కొన్ని సీన్లు అన్నీ కూడా విక్రమ్ సినిమాలో సీన్లు ఎలాగ ఉంటాయో అట్లాగే పెడతాం వల్ల కొంచెం అనిపించవచ్చు. కానీ ఓవరాల్గా సినిమా అయితే మంచి హైప్ ఎత్తుంది. ఇంకా అనిరుద్ధ్ గారి గురించి చెప్పాలంటే సినిమాకి ఒక 50% ఇంకా అనిరుద్ధ్ గారే. ఇంకా చెప్పాలంటే ఇంకా మ్యూజిక్ అంటావా వేరే లెవెల్. ఇంకా దానికి ఇంకా మనం మ్యూజిక్ కూడా పేరు పెట్టారంటే ఇంకా మనం ఇంకా వాళ్ళకి వదిలేయచ్చు. రజనీకాంత్ నుంచి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ సినిమాకి వెళ్ళవసరం లేదు. ఎందుకంటే ఒక రజనీకాంత్ గారు ఈ వయసులో బాహుబలిలా పరిగెట్టాలా ఈజీ అని అతనికి 74 ఇయర్స్ స్టిల్ అతనికి ఇప్పటికి చాలా మంచిగా యాక్ట్ చేశారు, చాలా మంచిగా చేశారు, చాలా స్టెప్లు వేశారు, చాలా ఫైట్లు కూడా చాలా బాగా చేశారు. స్టోరీ లైన్ అంటవా ఒక కొత్త స్టోరీ, అంటే స్టోరీ నేను చెప్పకూడదు కానీ ఒక కొత్త స్టోరీ. కాకపోతే తీసే విధానం ఎట్లా ఉందంటే మనం విక్రమ్ సినిమాలో చాలా సీన్లు అట్లా యాడ్ అవుతూ ఉంటాయి. ప్లీజ్ అంటే నచ్చకపోతే ఓకే, బట్ నా ఉద్దేశం చెప్తున్నాను, సీరియస్లీ చెప్తున్నాను. ఆఫ్టర్ రోబో తర్వాత ఈ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ గ్యాప్లో ఒక 15 ఇయర్స్లో రజనీకాంత్ గారు చాలా సినిమాలు తీశారు. నాకు ఒక్క సినిమా కూడా నచ్చదు. ఈవెన్ జైలర్ మూవీతో కూడా నాకు సరిగ్గా నచ్చలేదు, ఓపెన్గా చెప్తున్నాను కదా. బట్ ఈ సినిమాకి వచ్చినప్పటికీ ఓకే, అంటే మరీ నేను అంత గొప్ప సినిమా అని చెప్పను కానీ బట్ చాలా హైప్ ఇచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్ స్లోగా స్టార్ట్ అవుతుంది, అలా మూవీ మళ్ళీ క్లైమాక్స్లో బాగా వెళ్ళిన తర్వాత కొంచెం తగ్గుతుంది అంతేగాని ఓవరాల్గా సినిమా 100%కి ఒక 80% బెటర్గానే తీశారు. ఒక 20% ఎక్కడో కొన్ని మిస్టేక్లు ఉంటాయి. కానీ అంత మాత్రాన ఇంకా సినిమా వరస్ట్గా ఉందని చెప్పడం అనేది చాలా చాలా తప్పన్న. నేను సినిమా చూశాను, సీరియస్గా చెప్తున్నాను కాబట్టి ఒక్కసారి నా కోసం సినిమాకి వెళ్ళి చూడండి. నచ్చితే కామెంట్ బాక్స్లో మంచిగా కామెంట్ చేయండి, ఓకేనా. ఒకవేళ నేను రివ్యూ కనుక తప్పుగా చెప్పుంటే కనుక పర్వాలేదు, కామెంట్ బాక్స్లో నన్ను ఫుల్గా తిట్టుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే
ఒక మంచి సినిమా గురించి ఇలాగ బ్యాడ్గా చెప్పడం నాకు నచ్చదు. నేను చెప్తున్నాను మ్యాక్సిమం సినిమా అంతా కొంచెం విక్రమ్ సినిమాలాగా చూసినట్టు ఉంటుంది, కానీ స్టోరీ లైన్ మాత్రం ఒక కొత్తగా ఉంటుంది. అక్కడక్కడ మనకి ఫుల్ సాటిస్ఫై అవుతాం ఖచ్చితంగా. ఓకే, మన వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే కొత్త ఛానల్ కాబట్టి నాకు మీరు ఇచ్చే లైక్ చాలా బూస్ట్ ఇస్తుంది. ఇంకా వీడియోలు చేయడానికి చాలా ట్రై చేస్తాను. ఇంకా వార్ 2 కూడా చూడలేదు, బట్ చూసి ఖచ్చితంగా అది కూడా రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. ఖచ్చితంగా సినిమాకి అయితే వెళ్ళండి, ఎందుకంటే మనకి మలయాళం తమిళ మలయాళం తెలుగు పీపుల్స్ ఎలాంటి వాళ్ళంటే ఎంత మంచి సినిమా అయినా ఖచ్చితంగా నచ్చితే కనుక లేపుతారు. అది 100% అందరికీ తెలుసు. ఒకసారి ఖచ్చితంగా చాలా వరకు నెగిటివ్గా చెప్తున్నారు, బట్ నా వరకు అయితే యాజ్ ఏ గుడ్ ఫిలిం. అంటే నేను మరీ అంత రేంజ్లో నేను చెప్పను, కానీ ఒక హోప్స్లే అదే మరీ హై లెవెల్లో పెట్టుకోకుండా నార్మల్గా వెళ్ళండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఓకేనా? ప్లీజ్ లైక్ అండి, లైక్ కారు.